ఓ 5-6 నెలల సంది తుపాకుల సప్పుడు ఇనవడని రోజు లేదు, బూట్ల అలికిడి లేని దినం లేదు. కర్రెగుట్టలల్లా అన్నలన్న మాటే ఇనవడకుండా చెయ్యాలని ఆపరేషన్ ఖగార్ పేరుతోని పోలీస్ బలగాలను పంపించిర్రు సెంటర్ సర్కారోళ్ళు. ఇంకేముంది, దొరికినోళ్లను దొరికినట్టే లేపేసుకుంటూ వచ్చిర్రు. ఇట్లయితే కాదని కొంతమంది పోలీసోళ్ళ ముంగట్టుకొచ్చి లొంగిపోయారు కూడా. అనుకున్నట్టే అడవులన్నీ ఖాళీ అయినాయి. అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు అని అంటారా? ఎందుకో ఇది చూడుర్రు తెలుస్తుంది. కర్రెగుట్టలల్లా అన్నలున్నారని ఆపరేషన్ ఖగార్ పెట్టి అన్నలన్న మాటే లేకుండా చేస్తామన్నట్టు చేసిర్రు కదా. ఇక చిన్నగా సవలతులు చేసుడు చాలు చేసిర్రు. ములుగు జిల్లా పామునూరు కాడ బేస్ క్యాంపు పెట్టి అడికెంచి 10 కిలోమీటర్లు రోడ్లేస్తున్న ముచ్చట ఏర్కున్నదే కదా. అగొగ్గా పనులన్నీ అరుచుకునేందుకు పోయిండన్నట్టు సారు. అంతేకాదు అదే పామునూరు ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ సెంటర్ పోలీస్ అవుట్ పోస్టులకు శంకుబండలు పాతిండు సారు. అంతేకాదు ఊరోళ్లకు సోలార్ లైట్లు ఇంట్లో వాడుకునేందుకు సరుకు సౌదలు వంచిడు కూడా. అట్లాగే పోలీస్ అవుట్ పోస్ట్ కోసం కూడా ఫౌండేషన్స్ వేసుకోవటం సంతోషకరమైన విషయం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి కొంత ఆటంకాలు ఏర్పడినటువంటి సమస్య ఆల్మోస్ట్ తీరిపోయింది. ఇటువంటి ఏరియాలో ఎక్కడైతే అభివృద్ధికి దూరమైనటువంటి ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలలో ఓపెన్ అప్ చేయాలి, ప్రాంతాలని మిగతా ప్రపంచంతో అనుసంధానం చేయాలి. అట్లా చేస్తేనే ఇక్కడ డెవలప్మెంట్ వస్తుంది, వెల్ఫేర్ యాక్టివిటీస్ వేగం పుంజుకుంటాయి. ఇటు ములుగు అటు ఛత్తీస్గఢ్ నడుమ 35-40 కిలోమీటర్లు పరుచుకొని ఉంటాయి కర్రెగుట్టలు. అన్నల క్యాంపులన్నీ ఆ గుట్టలలోనే నడిచేటి. ఇన్నొద్దులంటే అన్నలున్నారని అటు దిక్కు కూడా ఎవ్వళ్ళు పోలే. ఇప్పుడు అన్నలు ఎవ్వరు లేకుంటయ్యేటాళ్లకు బేస్ క్యాంపు పెట్టి పెద్ద టూరిస్టు జాగా లెక్కన చేయాలని చూస్తుర్రట. బేస్ క్యాంప్ అంటే ఎప్పటికీ జవాన్లు ఉంటారన్నట్టు ఆడ. మరి ఇప్పుడు అడవుల్లో అన్నలు లేరా అని అంటే 6 ఉన్నారట. కాకుంటే మన దేశంలో లేరట, బయటి దేశాలలో ఉండ్రు అంటుండన్నట్టు పెద్దసారు. అంతేకాదు ఇటు తెలంగాణ గాని అటు ఛత్తీస్గఢ్ గాని అన్నలే లేరనేటిది సార్ చెప్పిన మాట. ఏదైతే గాని నిన్న మొన్నటి దాకా అన్నలకు అడ్డా లెక్కనున్న కర్రెగుట్టలు ముంగట టూరిస్టులకు అడ్డా లెక్క కాబోతుందన్నట్టు.